పోరాటం చెయ్యాలి. ఎందుకంటే ప్రభువు యందు ప్రయాస ఎప్పటికి వ్యర్థము కానే కాదు. అది వాగ్దానం అండి, మనకు దేవుడు చేసినటువంటి వాగ్దానం. దేవుని సన్నిధిలో నువ్వు కారుస్తూ ఉన్నటువంటి కన్నీరు, దేవుని సన్నిధిలో నువ్వు చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రార్థన, దేవుని కొరకు నువ్వు నిలబడిన విధానము, దేవుని కొరకు నువ్వు చేస్తూ ఉన్నటువంటి పని ఏదైనా సరే అది వ్యర్థము కానే కాదు. నువ్వు దేవుని సన్నిధిలో ఎవరినైతే ఎత్తి పట్టుకొని నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో వారి జీవితాల్లో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ యొక్క విశ్వాసముతోటి, ఇట్టి నిరీక్షణతోటి మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాము. నూతన సంవత్సరములో నూతన కార్యములను మన కళ్ళతో చూసే విధంగా ప్రార్థన కొనసాగిద్దాము. విజయము ఇచ్చేటటువంటి ఆ తండ్రి ముందు మనం ఎలా నిలబడాలో తెలుసా? బలా మంచి దాసుడా అని దేవుడు మెచ్చుకునే విధంగా మనము నిలబడగలం.